धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। रामकृष्णपदाब्जातमधुपायितमानसा मां पातु शारदा माता भक्तियोगप्रदीपिका। ब्रह्मचर्यव्रती दण्डी सर्ववेदांत पंडितः श्रीमद्विवेकयोगी मां प्रचोदयतु सर्वदा। వేదికను అలంకరించిన స్వామి అక్షరాత్మానందజీ, స్వామి సిద్ధికంఠానందజీ, స్వామి శ్రేయానందజీ, ఈ సభాస్థలిని అలంకరించిన పూజ్య స్వామీజీలకు, మాతాజీలకు, ఈ సమావేశానికి చేసిన భక్త మహాశీలందరికీ నమస్కరిస్తూ భాగవతాన్ని గురించి చాలా చిన్న ఉపన్యాసం చేస్తుంది. ఈ క్రతువు, ఈ జ్ఞానయజ్ఞం 3 రోజులుగా జరుగుతుంది. ఏదైనా పవిత్ర కార్యాన్ని ఆరంభిస్తే శ్రీ గణేశాయతో ప్రారంభిస్తాం. శ్రీ గణేశాయ నమః. దాన్ని అంతం చేయడం శ్రీకృష్ణార్పణమస్తు అని చేస్తాం. ఇది చివరి ఉపన్యాసం భాగవతంతో పోతుంది, భాగవతంతో చివరవుతోంది. భాగవతం అంటే శ్రీకృష్ణుడే కదా, అందుకొరకు శ్రీకృష్ణార్పణమస్తుగా ఈ ఉపన్యాసం జరుగుతుంది. భాగవతానికి, వివేకానందులకి, శ్రీరామకృష్ణ పరమహంసకి చాలా దగ్గరి సంబంధం ఉంది. 1893 సెప్టెంబర్ 11వ తేదీ ప్రపంచాన్ని విస్మయపరిచిన మహోపన్యాసం చేసిన మహానుభావుడు శ్రీ వివేకానంద స్వామి పోడియం దగ్గరికి వెళ్లే ముందు ఆయన ప్రొద్దునంతా మాట్లాడలేదు, మధ్యాహ్నం కూడా వారు తర్వాత అంటూ వచ్చారు. చివరికి అధ్యక్షుడు విధి లేక ఇప్పుడు వివేకానంద స్వామి ప్రసంగిస్తారు ఆ వేదికకు వెళ్లే పోడియం దగ్గరికి వచ్చే ముందు ఒక శ్లోకాన్ని ఆయన మననం చేసుకున్నారు. ఆయన రాస్తారు, తన లెటర్స్ ఫ్రమ్ అమెరికాలో ఒకటి రాస్తారు. ఆ శ్లోకాన్ని మననం చేస్తూ ఆయన పోడియం దగ్గరికి వెళ్ళారు. ఆ శ్లోకం ఎవరు రాశారు? శ్రీధర మహాపండితుడు రాశారు. శ్రీధరుడు ఎవరు? భాగవతానికి వ్యాఖ్యానం రాసిన మహానుభావుడు శ్రీధరుడు. భాగవతానికి చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి సంస్కృతంలో. అద్భుతమైన వ్యాఖ్యానం శ్రీధర మహాపండితుడు. ఆయన ఏం రాశారు? వ్యాఖ్యానానికి ముందు ఒక చిన్న శ్లోకం రాశారు. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. కుంటివాణ్ణి పర్వతం ఎక్కిస్తాడు, మూగవాణ్ణి మహావక్తగా చేస్తాడు. ఆయన మహానుభావుడు, ఆ పరమానంద మాధవుడికి నమస్కారం చేస్తున్నాను అని మనస్సులో అనుకొని ఆయన ముందుకు వచ్చి ఉపన్యాసం ఇచ్చారు. భాగవతానికి శ్రీధర్లు ఎందుకు వ్యాఖ్యానం రాశారు? సంస్కృతంలో అతి కష్టమైన పుస్తకం శ్రీమద్ భాగవతం. సంస్కృత భాషను క్షుణ్ణంగా తెలిసినా సరే వ్యాఖ్యాన నిరపేక్షంగా ఎవరు ఆ పుస్తకాన్ని చదవలేరు. అన్నిటికంటే సులభమైంది వాల్మీకి రామాయణం, అంతకంటే అంతే సులభమైంది శ్రీమద్ భగవద్గీత. శ్రీమద్ భాగవతాన్ని ఎవరూ వ్యాఖ్యానం లేకుండా, ఎవరైనా పండితులు మీ దగ్గరికి వచ్చి సంస్కృతం వచ్చును అంటే ఆయనకు రాదు అనిపించాలని మీకు చక్కని కోరిక ఉంటే ఒక భాగవత శ్లోకం ఇచ్చి అర్థం చెప్పమని అడిగాను. ఆయన చెప్పలేదు, వ్యాఖ్యానాన్ని చదవాల్సింది. అట్లాంటి అతి కఠోరమైన పుస్తకానికి చక్కని వ్యాఖ్యానం రాసిన వారు శ్రీధర పండితుడు. ప్రేక్షావతాం భగవతే పరీక్ష. మహాపండితులందరికీ ఎక్కడైనా పరీక్ష ఉంది అంటే భాగవతంలోనే. రెండవది ఏమంటే రామకృష్ణ కథామృతం అనే అద్భుతమైన పుస్తకం ఉంది. దానికి కథామృతం అని పేరు ఎవరు పెట్టారు? మహేంద్రనాథ్ సర్కార్ దానికి కథామృతం అని పేరు పెట్టడానికి అది భాగవతాన్ని ఆశ్రయించిన పేరే. అది గోపికా గీతాల్లో తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపకం శ్రవణ మంగళం శ్రీమదాత్మనాం భురి గృణంతి తే భురిదా జనాః. ఆ కథామృతానికి మొట్టమొదటి ఈ శ్లోకం రాశారు ఆయన. ఇది భాగవతంలోని శ్లోకం.
భాగవతంలో తవ కథామృతం తప్త జీవనం, నీ కథామృతం అంతా నీ తపోమయమైన జీవనమే. ఇది కవుల చేత పడబడుతుంది, ఇది అందరి కల్మషాల్ని హరిస్తుంది, ఇది ఎవరైనా వింటే మంగళకరంగా ఉంటుంది. ఇది శ్రీమదాత్మనాం భృగునంతితే, ఎవరైనా వచ్చి దీన్ని ఒకసారి పారాయణ చేస్తే చాలు, వాళ్ళకి పూరిదా జనా, వాళ్ళే పెద్ద దానం చేసిన వాళ్ళు అవుతారు. ఎవరైనా శ్రీరామకృష్ణ కథామృతాన్ని మీ ముందుకు వచ్చి వినిపిస్తే వారు చాలా ఉదారులైన వారని అర్థం. భాగవతానికి పారమహంస సంహిత అని కూడా పేరుంది. శ్రీరామకృష్ణుని పరమహంస అంటాం మనం. పరమహంస అంటే అత్యున్నతమైన స్థితికి చేరిన యోగి, ఇంకంతకంటే ఉన్నతమైన స్థితి లేదు. భాగవతాన్ని పారమహంస్య స్థితి అంటే పారమహంస్య సంహిత అని కూడా అంటారు. ఈ కథామృతాన్ని పేరు పెట్టడానికి శ్రీరామకృష్ణులకు అత్యంత ప్రియమైన పుస్తకం శ్రీమద్భాగవతం. ఆయన ఎన్ని కథలో దాంట్లోంచి వింటూ ఉండేవారు. మా వరంగల్కి కూడా ఈ భాగవతంతో చాలా దగ్గరి సంబంధం ఉంది. నిన్న చంద్రగ్రహణం, నిన్ననే పోతన గారు భాగవతం రాశారు. అంటే చంద్రగ్రహణం రోజే ఆయన మొదలుపెట్టారు. సోమోపరాగంపున మేల్కాంచి గంగకుంచని కుంకులిడి అని రాస్తారు. సోమోపరాగం అంటే చంద్రగ్రహణం. చంద్రగ్రహణ పవిత్ర సమయంలో ఆయన భాగవతాన్ని ఆరంభించి పూర్తి చేశారు. భాగవతం ఎందుకు చదివారంటే, ఎందుకు రాశారంటే, ఆయన ఒక చాలా అందమైన పద్యం ఒకటి రాశారు. ఒన్నరన్నన్నయ తిక్కనాది కవులీయుర్విన్ పురాణావళు తెలుగుంజేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు తానెట్టిదో తెలుగుంజేయరు మున్ భాగవతం దీనింత నింగించి నా జననంబు సఫలంబు చేసద పునర్జన్మంబు లేకుండగన్. ఇది పోతన గారి పద్యం. ఆయన అన్నారు, ఈ భాగవతాన్ని వేదవ్యాసుల వారు రాశారు. వేదవ్యాసుల వారికి సంస్కృతంలో విశాల బుద్ధి అని పేరు. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. ఓ విశాల బుద్ధి అయిన వ్యాసుడా, ప్రపంచానికి జ్ఞాన సర్వస్వమైన భారతాన్ని అందించావు, నువ్వు ఎంత గొప్పవాడివి అని దానికి స్తోత్రం. ఆ విశాల బుద్ధి అయిన వ్యాసుడు 18 పురాణాలు రాసి, శ్రీమన్ మహాభారతాన్ని వ్రాసి, 18 పర్వాల భారతాన్ని రాసి, ఆ భారతం ఎట్లాంటిది? యదిహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి న కుత్రచిత్. భారతంలో లేనిది ప్రపంచంలో లేదు. అట్లాంటి విజ్ఞాన సర్వస్వాన్ని రాసిన మహానుభావుడు చాలా విచారంగా కూర్చొని ఉన్నాడు. అక్కడికి నారదుడు వచ్చాడు. ఏమబ్బా, నువ్వు ఇంత చదువుకుంటువి, ఇంత ఆలోచిస్తువి, ఇన్ని చర్చలు చేస్తువి, ఇంత గొప్ప విజ్ఞాన సర్వస్వాన్ని ఇస్తువి, నీకెందుకు ఈ చింత? ఇంత చింతాక్రాంతుడై కూర్చున్నావే అంటే, నేను పండితుడిని నాకు తెలుసయ్యా, నేను ఎంత పని చేశారో నాకు తెలుసు, కానీ ఎందుకో నాకు మనశ్శాంతి లేదు అని అన్నాడు. అప్పుడు నారదుడు అంటాడు, యూ హ్యావ్ బీన్ ఎ మేర్ ఇంటెలెక్చువల్ ఆల్ దీస్ ఇయర్స్. ఇంతకాలం ఒట్టి మేధాశక్తితోటే నువ్వు కావ్య ఇవన్నీ రాస్తూ పోయినావు. అసలు నీ హృదయాన్ని తర్పణం చేసే, హృదయాన్ని కదిలిచ్చే, హృదయాన్ని కరిగిచ్చే పనిని ఒక్కటి చేశావా? శ్రీకృష్ణ కీర్తన చేశావా? శ్రీకృష్ణ చరితామృతాన్ని రాసావా? అది రాస్తే నీకు మనశ్శాంతి వస్తుంది అన్నాడు. అప్పుడు ఆయన శ్రీమద్భాగవతాన్ని రాశారు. శ్రీమద్భాగవతం రాస్తే మీ జన్మ సఫలమవుతుంది, శ్రీమద్భాగవతాన్ని రాస్తే పునర్జన్మ ఉండదు. వ్యాసుడంతటి వారికి మనశ్శాంతి వచ్చింది. మనం చదివితే తప్పకుండా మనశ్శాంతి వస్తుంది. అట్లాంటి గొప్ప కావ్యాన్ని రాసినాక శ్రీమద్భాగవతాన్ని ఎవరికి వినిపించారు? ఆయన కుమారుడైన శ్రీశుకుడికి వినిపించారు. ఆయన కంఠస్థం చేశాడు దాన్ని. శ్రీశుకుడు ఎంత వాడు? ఆయన 16 ఏళ్ళవాడు. 16 ఏళ్ళకే అట్లా పోతున్నాడు. ఒక 8-10 ఏళ్ళకే ఆయన అడవిలో పడి వెళుతుంటే తం యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవో వినేదుః తం సర్వభూత హృదయం మునిమానతోస్మి.
ఆయన అట్లా వెళ్ళిపోతున్నాడు. ఈ వేదవ్యాసుడు ఇంత గొప్ప యోగి, ఇంత గొప్ప విజ్ఞాన సర్వస్వమైన మహానుభావుడు వెళ్ళి వెంటబడి పుత్ర పుత్ర అని పిలుస్తున్నాడు. నా కొడుక రావయ్యా అని అడవిలో పడిపోతుంటే పిలిస్తే నువ్వు తండ్రి ఏమిటి నేను కొడుకు ఏమిటని ఆయన వైరాగ్యంతో వెళ్ళిపోతున్నాడు. అంతే. ఆయన పుత్ర అంటే ఆయనకు ఇక్కడి నుంచి రాలే, ఆ చుట్టూ అరణ్యం అంతా ప్రతిధ్వనించింది తప్ప ఆయన వెనక్కి తిరిగి చూడలే. అట్లా అంటే సుఖమహానుభావుడు సుఖ మహర్షి ఒకసారి పరీక్షిత్తు దగ్గరికి వచ్చాడు. పరీక్షిత్తు దగ్గరికి ఎందుకు వచ్చాడు మీకు తెలుసు. పరీక్షిత్తు చాలా గొప్ప చక్రవర్తి, భారతదేశ చక్రవర్తి. ఆయన ఒకసారి అరణ్యానికి వెళ్ళాడు. బాగా దాహం వేసింది. ఈ కథంతా మీకు తెలుసు. ఆయన ఒక కుటీరంలోకి వెళ్ళాడు. అక్కడ ఒక మహాత్ముడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన మంచినీళ్ళు అడిగాడు. ఆయన సమాధి స్థితిలో ఉండి ఆయన వినిపించుకోలేదు. ఈయన కోపం వచ్చింది. ప్రైడ్ గోస్ బిఫోర్ ఫాల్ అని వాడికి అహంకారంతో నేను ఇంత చక్రవర్తిని వస్తే వీడు మంచినీళ్ళు కూడా కదలడా మాట్లాడ్డాని అక్కడ పడి ఉన్న ఒక పామును, చచ్చిపోయిన పామును తీసి ఆయన మెడకు వేసి అట్లా వెళ్ళిపోయినాడు. ఎందుకు వేశాడు? పెద్దవాళ్ళు కూడా ఈడియాటిక్ పనులు కొన్ని చేస్తారు. వీడు అట్లాంటి పని చేశాడు. చేసి వెళ్ళాడు. వెళ్ళిపోతే ఆయన కొడుకు వచ్చాడు. చూచి ఎవరికీ అపకారం చేయని నా తండ్రి కంఠంలో వీడెవడో చనిపోయిన పామును వేశాడు, వీడు వారం రోజుల్లో పాము కాటుతో చస్తాడు అని శాపం పెట్టాడు. వారం రోజుల్లో చస్తానని పరీక్షితుడికి తెలిసింది. పరీక్షిత్ ఎవరు? అర్జునుడి మనవడు, అభిమన్యుడి కుమారుడు. సర్వవేదాలు సర్వవేదాంగాలు చదివిన మహానుభావుడు, చక్కగా ప్రజారంజనంగా పాలించినవాడు. ఆయన వారం రోజుల్లో చనిపోతానంటే ఆయనకేం చికాకు లేదు. కానీ ఈ జీవితం అంతా గడిపి మోక్షం లేకుండా వెళ్ళిపోతున్నానే, తపస్సు చేయకుండా వెళ్ళిపోతున్నానే, నాకు మోక్షం ఎట్లా రావాలి అని అందరినీ అడగడం మొదలుపెట్టాడు. వారం రోజులు ఎట్లా పోతాను, ఈ వారం రోజుల్లో నాకు మోక్షం రావాలి అని. పరీక్షిత్ ఎట్లా ఇవ్వడదు? ప్రతివాడు పరీక్షిత్. ఎందుకంటే వాడు వారం రోజుల్లో చనిపోతాడు. ఎవరైనా ఎప్పుడు చనిపోతారండి? వారం రోజుల్లోనే చనిపోతారు. ఆదివారం, సోమవారం, మంగళవారం, శుక్రవారం. ఈ 7 రోజులు కాకుండా ఇంకెక్కడ చనిపోతాడు వాడు? అందరూ ప్రతివాడు పరీక్షిత్తే. ఆ పరీక్షతో వారం రోజుల్లో పోతున్నానంటే వాడికి మోక్షం కావాలని కోరాడు. అప్పుడు ఆయన సుఖమహారాజు అక్కడికి వేయి చేశాడు. ఆయన మహాయోగి. ఆయనను అడిగితే ఆయన 16 ఏళ్లవాడు అక్కడికి వస్తే బాగా 90 ఏళ్ళు 200 ఏళ్ళు జీవించిన మహర్షులంతా లేచి ఆయనకు సాగిలపడ్డారు. 16 ఏళ్లవాడి ఆయనంత మహానుభావుడు. ఆయన్ని అడిగారు, నాకు మోక్షం ఎలా వస్తుంది అని. నువ్వు భాగవతాన్ని విను, నీకు వినిపిస్తాను, నీకు మోక్షం వస్తుంది అని అన్న. ఈయన ఆనందంతో పరవశుడైపోయినాడు. పోయి కూర్చున్నాడు. కూర్చోగానే అక్కడికి వాడికి పరీక్షిత్తుకి ఏం కావాలి? మరణం పోవాలి అంతే తప్ప వాడికి ఇంక అంతకంటే ఉన్నతమైన కోరిక ఏం లేదు కదా, తాను మరణించకూడదు అనుకుంటున్నాడు అనుకుని దేవతలంతా సుధా కుంభాన్ని పట్టుకుని, అమృత భాండాన్ని పట్టుకొని కిందికి వచ్చారు. వచ్చి వాడు ఎట్లాగూ చావుకు భయపడుతున్నాడు కదనయ్యా పరీక్షిత్తు, వాడికి అమృతాన్ని ఇవ్వండి, మాకు మీ భాగవత అమృతాన్ని ఇవ్వండి అని శుకుణ్ణి అడిగినారు. ఈ అమృతం మాకు అవసరం లేదు, ఇవ్వండి, మీరు ఆయనకి ఇవ్వండి, ఆయనకు మరణం రాదు, మాకు కథనివ్వండి. అప్పుడు అంటారు, పరీక్షితే కథాం వక్తుం సభాయాం సంస్థితే శుకి సుధా కుంభం గృహీత్వైవ దేవాస్తత్ర సమాగమన్ శుకం నత్వా వదన్ సర్వే స్వకార్యకుశలాసురాః కథా సుధాం ప్రయచ్చస్వ గృహీత్వైవ సుధామిమాం. మాకు కథాసుధనివ్వండి, ఈ సుధాభాండాన్ని మీరు తీసుకోండి అని అన్నారు. ఏవం వినిమయే జాతే సుధారాజ్ఞా ప్రపీయతాం. ఇట్లా బదులుగా తీసుకున్నాం, వాడిని అమృతం తాగమనండి అని అన్నారు. ప్రపాస్యామో వయం సర్వే శ్రీమద్భాగవతామృతం. మేమంతా భాగవతామృతాన్ని తీసుకుంటాము అని అన్నారు. ఈ దేవతలంతా వచ్చేసారు. అప్పుడు శుక మహర్షి వాళ్ళ వైపు చూచారు. వీళ్ళంతా భోగలాలసులై ఉన్నారు. స్వర్గంలో ఏముంటాయి భోగాలు తప్ప. ఆయన అన్నాడు, అభక్తాంతాంశ్చ విజ్ఞాయ, మీకెవ్వరికీ భక్తి లేదు పొమ్మన్నాడు. మీరందరూ భోగాలతో తృప్తులై వచ్చిన వాళ్ళు, మీకు దేనికి పనికిరాని వాళ్ళు. ఎవరు దైహికమైన భోగాలను చాలా కాలం అనుభవిస్తాడో వాడు దేనికి పనికి రాకుండా పోతాడు. అట్లాంటి అభక్తులు మీరు, అట్లాంటి వాళ్ళు వచ్చారు. నదదౌ
సకథామృతం, వాళ్ళ కథామృతం ఇయ్యలేదు ఆయన. శ్రీమద్భాగవతీ వార్త సురాణామపి దుర్లభ. శ్రీమద్భాగవత కథ దేవతలకు కూడా అసాధ్యమైంది, అలభ్యమైంది. అట్లాంటి భాగవతం మనకు లభించింది. మనం ఎంత అదృష్టవంతులం. ఆయన పరీక్షిత్తు మరణ భయానికి ఈ అమృతం ఇట్లా వచ్చేసింది. ఆయనే భాగవతంలో ఎన్నో కథలు, పరీక్షిత్తు ప్రహ్లాదుడి కథ ఉంది, గజేంద్ర మోక్ష కథ ఉంది, గోపికా గీతలు ఉన్నాయి, ధ్రువుడి కథ ఉంది. ఒక్కొక్క కథ ఒక్కొక్క విషయాన్ని తెలుపుతుంది. మనం ఈ జీవితాన్ని ఎంత ఆనందంగా ఉంచుకోవాలో, ఎంత గొప్పగా ఉంచుకోవాలో, ఎంత మధురంగా ఉంచుకోవాలో, ఎంత నిష్కల్మషంగా ఉంచుకోవాలో మీకు తెలియాలి అంటే భాగవతాన్ని చదవాలి. భాగవతంలో ప్రహ్లాదుడు చాలా తపస్సు చేశాడు. ప్రహ్లాదుడి కథంతో మీకు తెలుసు, నేను చెప్పను, ఆయన చెప్పనివ్వరు. ఆయన ప్రహ్లాదుడు నరసింహస్వామి ప్రత్యక్షమైనాడు. హిరణ్యకశిపు సంహారం అయిపోయింది. ఆ బాలుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి, నేను చాలా గొప్పవాడినయ్యా, నేను దేవతలకందరికి అధినాథుణ్ణి, నేను లక్ష్మీ నరసింహస్వామిని కదా, నాకు ఒక శక్తి ఉంది, ఎవరైనా ఏ కోరిక కోరినా సరే ఇవ్వగలిగిన శక్తి నాకుంది, నువ్వేదైనా కోరిక కోరుకో అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఏమన్నాడు తెలుసా? అర్థముల కోరి భృత్యులు మహారాజులను ఆశ్రయించు, అర్థకాములై భృత్యులు రాజులను ఆశ్రయించు, రాజులు తమ ప్రయోజనంబుననుసరించి వారికి అర్థంబులిచ్చురు. వాడికి కామం అర్థకామము, నాకు డబ్బు కావాలి అన్న కోరిక వాడికి, వాడు పని చేస్తాడులే అని ప్రయోజనాన్ని ఉద్దేశించి వీడు ఇచ్చేవాడు. వాడికి కామము, వీడికి ప్రయోజనము. అప్పుడు ఆయన ప్రహ్లాదుడు ఆయన వైపు తిరిగి, నాకు కామము లేదు, నీకు ప్రయోజనము లేదు. నాకు కామం లేదు, నీకు ప్రయోజనం లేదు. నేను అడిగేది ఏమిటి, నువ్వు ఇచ్చేది ఏమిటి పొమ్మన్నా. ఇట్లా ఆ స్థితిలో ఉండాలి. మాట్లాడితే ఆ స్థితిలో మనం ఉండాలి. దేవుడు ప్రత్యక్షంగా ఏం అడుగుతావంటే, నా కోరికే ఉన్నదయ్యా, నువ్వే కనపడుతూ ఇంకా కోరికలు ఏమిటన్నారు. అంతేగాని ఇంకా ఇది కావాలి, ఫలానాది ప్రమోషన్ కావాలని అడగదు. ఆయనే నిన్నటి నుంచి చెప్తున్నారు, భాగవతం ప్రపంచాన్ని త్యజించమని చెప్తుందా, పొమ్మని చెప్తుందా? ఈ ప్రపంచాన్ని వదిలిపోమని. ఎక్కడికి పోతామంటే ప్రపంచాన్ని వదిలి పోవడానికి ఏది? ఎప్పుడో వివేకానంద స్వామి ఒక కథ, ఒక దాంట్లో చెప్పారు. స్కూల్కి వెళ్ళాక ఒక స్కూల్ ఇన్స్పెక్టర్ వెళ్ళి అక్కడ యంగ్ గర్ల్స్ ఆర్ ఆల్వేస్ బ్రైట్, వాళ్ళను ఒక ప్రశ్న అడిగాట చాలా తెలివిగా. వాట్ విల్ హ్యాపెన్ వెన్ ద ఎర్త్ ఫాల్స్ డౌన్ అని అడిగాట. అందరూ ఏది ఎట్లా అనుకుంటే, ఒక అమ్మాయి లేదు అడిగినట్టు, వేర్ విల్ ఇట్ ఫాల్ సార్, వేర్ షుడ్ ఇట్ ఫాల్. ఇక్కడ మనం ప్రపంచాన్ని వదిలికి ఎక్కడికయ్యా పోతావు నువ్వు? అందువరకు ఈ ప్రపంచంలో ఉంటాము, ఈ గుణాలు మనకు ఉంటాయి. ఈ కామం ఉంటుంది, ఈ క్రోధం ఉంటుంది, ఈ మోహం ఉంటుంది, ఈ మదం ఉంటుంది, ఈ మాత్సర్యం ఉంటుంది, ఎంతో అంతా ఉంటుంది. ఇవన్నీ ఏం చేయాలి? వీటిని జయించాలి అంటే వీటిని భగవంతుడి వైపు మళ్ళించాలి. భగవంతుడి వైపు మళ్ళిస్తే ఇవన్నీ మీరు జయించగలరు, సులభంగా జయించగలరు. ఒక శ్లోకం, చాలా అందమైన శ్లోకం. అజాత పక్షాయివ మాతరం ఖగాః స్తన్యం యథా వత్సతరాక్షుధార్తాః ప్రియం ప్రియేవ యుషితం విషణ్ణా మనోరవిందాక్షతి దృక్షతే త్వాం. అజాత పక్షాయివ మాతరం ఖగాః, తల్లి కోసం ఎట్లాగా రెక్కల్లాని పిట్ట పిల్లలు చూస్తూ ఉంటాయో, పక్షులు చూస్తూ ఉంటాయో, స్తన్యం యథా వత్సతరాక్షుధార్తాః, ఆకలితో అంబాని అరుస్తూ ఆవు దూడలు ఆవు కోసం ఎట్లా చూస్తాయో, ప్రియం ప్రియేవ యుషితం విషణ్ణా, ఎక్కడో దూరదేశంలో ఉన్న ప్రియుడు కోసం ప్రియురాలి ఎంతగా తప్పిస్తుందో అంతగా నా హృదయం తప్పిస్తున్నది నీ కోసము అని అంటాడు. దీంట్లో ఏం చెప్పినాడు? ఆకలిని గురించి చెప్పినాడు, కామాన్ని గురించి చెప్పినాడు, చాలా నిస్సహాయ స్థితిని గురించి చెప్పినాడు. ఇవన్నీ మనకు జీవితంలో ఉన్నాయి. ఇవన్నీ మనం భగవత్ నిష్టంగా చేసినట్లయితే, భగవంతుని గురించి చేసినట్లయితే
మనకు మోక్షం లభించడం చాలా సులభం. భగవంతుడి వైపు మళ్ళించాలి. ఆ కోరిక, ఆ దైన్యం, ఆ బాధ అవన్నీ భగవంతుడికి సమర్పణం చేయగలిగితే మీరు దాన్ని జయిస్తారు. పోతన గారు చాలా అందమైన పద్యం రాస్తారు ఇక్కడ. కామోత్కంఠిత గోపికల్, మీకు కామం ఉన్నదనుకోండి మీకు మోక్షం వస్తుంది. ఎందుకు వస్తుందంటే గోపికలకు వచ్చింది కనుక. కామోత్కంఠిత గోపికల్, గోపికలు కామంతో మోక్షం తెచ్చుకోలేదా? భయమునన్ కంసుండు, కంసుడు భయంతో ఎక్కడ చూసినా వాడు కృష్ణుడే కనపడ్డాడు, వస్తాడని. భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్యులు, శిశుపాలుడు మొదలైన వాళ్ళంతా వైరంతో జయించినారు, వైరంతో తెచ్చుకున్నారు. కృష్ణుడి చక్రాహతితో వాడు తెచ్చాడు, వాడికి మోక్షం వచ్చేసింది. సంబంధులై వృష్ణులు ప్రేమల్ మీరలు, మీరు ప్రేమతో, మేము భక్తి, భక్తితో మేము అని నారదుడు అంటాడు. చక్రిని గంటిని ఎట్లయినా మీరు ఏమైనా చేయండి, ఎటైనా తిరగండి, ప్రపంచంలో ఎటుపోతారు, ఎటు తిరిగినా భగవంతుడే ఉన్నాడు కనుక మీకు మోక్షం రాక తప్పదు. ఉద్దామధ్యాన గరిష్ఠుడైన హరిచందన్ వత్సుధాత్రీశ్వర, ఆయనే మీకు ఉన్న గుణాలన్నీ కూడా భగవత్ ప్రాప్తికి ఉపకరించే ఉపకరణాలే. మేము నిర్వీర్యంగా ఇదంతా తీసేస్తాము, మాకు ప్రేమ వద్దు, మాకు కామం వద్దు, మాకు కోరికలు వద్దు అని చెప్తే మీరు ఎంత డ్రై అయిపోతారండి అసలు ప్రపంచంలో. వివేకానంద స్వామి ఒకసారి లక్నోకి వెళ్ళారు. లక్నోకి వెళితే అక్కడ ఉపన్యాసాలు ఇచ్చారు. ఒక భక్తుడు వచ్చాడు, వచ్చి స్వామీజీ యూ షుడ్ విజిట్ ఏ యోగి హియర్ ఇన్ లక్నో అన్నాడు. ఏ వెరీ యూనిక్ యోగి అని అన్నాడు. అంటే స్వామీజీ ఆయన అడిగాడు, వాట్ ఈస్ సో యూనిక్ అబౌట్ హిమ్ అని. ఎందుకు ఆయన యూనిక్, ఎందుకు ఆయన అంత విశిష్టమేమి అని అడిగితే ఆయన 25 ఏళ్ల నుంచి ఒక్కసారి చిరునవ్వు కూడా నవ్వలేదన్నాడు. అంటే స్వామీజీ వాడు వెయిట్ చూసి టేక్ హిమ్ టు ఏ హాస్పిటల్ నియర్ బై ఇమీడియట్లీ. వై డు యు ఆస్క్ మీ టు విజిట్ హిమ్? చిరునవ్వు కూడా లేనివాడి మొహం ఎందుకు చూడాలి? ప్రేమ లేనివాడు మొహం ఎందుకు చూడాలి? రామకృష్ణ పరమహంస అనేవాట, కెన్ యూ లవ్ సంబడి? ఎస్ ఐ క్యాన్ అంటే నువ్వు దేవుణ్ణి కూడా ప్రేమించగలవు. ఆ ప్రేమనే లేని వాడికి దేవుడు ఏమిటి? ఎవరిని పక్కవాడిని ప్రేమించలేడు, తన భార్యను ప్రేమించలేడు, పిల్లల్ని ప్రేమించలేడు, వాడు భగవంతుడిని ప్రేమిస్తాడా? అంత సులభమా? అందుకొరకు అదేమీ సాధ్యం కాదు. అందుకే ఒక చోట భాగవతంలో అంటారు, నేను చాలా తొందరగా చేసేస్తున్నానండి, నాకు ఆయన మైక్ ముందే కూర్చున్నారు. అహో అమీషాం కిమకారి శోభనం, ఆయన అంటాడు భగవద్గీతలో, భాగవతంలో దేవతలందరూ ఇట్లా చూస్తున్నారు, అందరూ కృష్ణ భక్తులై ఉన్నారు. ఆయన అంటాడు, ఆ దేవతలందరూ అంటారు, అహో అమీషాం కిమకారి శోభనం ప్రసన్న ఏషాం స్విదుతస్వయం హరి జైర్జన్మలభ్యం నృషు భారతాదిరే. వీళ్ళెంత అదృష్టవంతులయ్యా, వీళ్ళు భారతదేశంలో పుట్టారు అని దేవతలు అనుకున్నారు. మనమేమో ఫారిన్ వీసా వస్తే చాలు అని భయం తప్పించిపోతున్నాం. దేవతలందరూ ఆకాశంలో ఉండి భారతదేశం వైపు చూసి ఎంత అదృష్టవంతులయ్యా, వీళ్ళకి శ్రీకృష్ణ భక్తి ఉంది, మనకు అది లభించడం లేదు, ఎంత అదృష్టం చేసుకుంటే నృషు భారతాదిరే, వీళ్ళు భారతదేశంలో పుట్టారు అని. నిజంగా భారతదేశంలో పుట్టడం మన అదృష్టం. ఇక్కడ ఉన్నంత ఆధ్యాత్మిక సంపద మరే దేశంలోనూ లేదు. కొన్ని టన్నులు మిలియన్స్ ఆఫ్ టన్స్ అంత ఆధ్యాత్మిక సంపద మనకుంది. ఎందరు మహర్షులు ఈ భూమిని పవిత్రం చేశారు. ఈ దేశానికి మనం వారసులమైపోతాం. ఈ దేశంలో మనం పుట్టాం, మనం గర్వించాలి, మనం భారతీయులమని గర్వించాలి, భారతదేశంలో పుట్టినందుకు గర్వించాలి, మనం అదృష్టవంతులం అనుకోవాలి. ఎప్పుడు భారతదేశం పేద దేశం ఏం కాదండి. భారతదేశం పేద దేశం కాదు. భారతదేశంలో ఏ చెడ్డతనము లేదు, భారతదేశంలో ఏ లోపము లేదు. ఇంతకంటే గొప్ప దేశం కూడా ప్రపంచంలో లేదు. నేను చెప్పిన మాట కాదు, భర్తృగారి అని ఈ ఒక్క శ్లోకంతో నేను పూర్తి చేస్తాను. ఈ శ్లోకాన్ని నేను ఎక్కడ ఏ సభలో ఎవరు మాట్లాడమన్నా విన్నా వినకున్నా నేను ఈ శ్లోకం చదువుతాను, దానికి అర్థం చెప్తాను. ఆ శ్లోకాన్ని భర్తృహరి అనే మహానుభావుడు రాశారు. చాలా గొప్ప శ్లోకం. భర్తృహరి సుభాషితాల్లో ఉంది. చాలామంది ఎక్కడుందండి అని అడుగుతారు. భర్తృహరి సుభాషితం నేను కూడా చదివినాను.
మనం కొన్ని చదువుతాం, కొన్ని చదవం. ఆ చదవని శ్లోకాల్లో ఇది ఉంది. అది చాలా గొప్ప శ్లోకం. భారతీయుడై పుట్టడం ఎంతో గొప్పది. భారతీయుడై పుట్టి ఒక పని చేయకున్నట్లయితే వాడెంత మందభాగ్యుడు అని ఒక శ్లోకం రాసి 3 ఉదాహరణలు ఇచ్చి చివరికి 4వ వాడిని ఇస్తారు. భారతదేశంలో పుట్టిన వాడి గురించి చెప్తారు. ఆ శ్లోకం నేను చదువుతాను. సంస్కృత భాషలో చాలా అందమైన శ్లోకం. ఇట్లాంటి శ్లోకం మనకు భారతీయ సాహిత్యంలో కనిపించడం చాలా అరుదు. సవర్ణైర్లాంగలాగ్రైర్విలిఖతి వసుధాం అర్కతూలస్య హేతోః స్థాల్యాం వైదూర్యమయ్యాం పచతి తిలకలం చాందనైరింధనౌఘైః సవర్ణైర్లాంగలాగ్రైర్విలిఖతి వసుధాం అర్కతూలస్య హేతోః చిత్వా కర్పూరఖండాన్ వృతిమిహ కురుతే కోద్రవాణాం సమంతాత్ ప్రాప్యే మాం కర్మభూమిం న భజతి మనుజో యస్తపో మందభాగ్యః. ఇది శ్లోకం. దీని అర్థం ఏమిటంటే స్థాల్యాం వైదూర్యమయ్యాం పచతి తిలకలం చాందనైరింధనౌఘైః. ఒకడున్నాడు, వాడు బంగారు పాత్రం చేశాడు, దానికి వైడూర్యాలు పొదిగినాడు. శ్రీఖండాన్ని, శ్రీచందనం అంటే చాలా ఇంత ముక్క ఉంటే మీకు అక్కడ 1 కిలోమీటర్ సువాసన వస్తుంది. అట్లాంటి రేరెస్ట్ వెరైటీ చందనం కర్రను తీసుకొచ్చి వంట చెరువుగా పెట్టాడు. శ్రీచందనాన్ని వంట చెరువుగా పెట్టాడు. బంగారు పాత్రను పెట్టాడు, దానికి వైడూర్యాలు పొదిగినాడు. ఇంతటి బంగారు పాత్ర, వైడూర్యములు పొదిగిన బంగారు పాత్రలో చందనం కర్రలతో వంట చెరుగ్గా ఏం వండుతున్నాడు అని ఒకడు ఆసక్తితో వెళ్ళి చూస్తే దాంతో తవుడు ఉడికిస్తున్నాడు. అరే, తవుడు ఉడికించడానికి బాబు బంగారు పాత్ర కావాలా, దానికి వైడూర్యాలు పొదగాలనా, దానికి ఇది వంట చెరుకు కావాలన్నా, మంచి గంధాన్ని. రెండో వాడు ఉన్నాడు, వాడి కజిన్. వాడు ఏం చేశాడు? సవర్ణైర్లాంగలాగ్రైర్విలిఖతి వసుధాం అర్కతూలస్య హేతోః. వాడు దివిసీమలో చాలా సారవంతమైన ఒక 10 ఎకరాల భూమిని వాళ్ళ తాతగారు ఇస్తే దాన్ని ఒకనాడు దున్నిస్తున్నాడు. బంగారు నాగళ్లతో దున్నిస్తున్నాడు. బంగారు నాగళ్లతో ఇంత సారవంతమైన భూమిని దున్నిస్తున్నాడు వీడు ఎంత గొప్ప పంట వేస్తాడు అని వాడు పోయి చూస్తూ ఉన్నాడు. దాంట్లో ఏం చల్లుతున్నాడు? జిల్లేడు గింజలు చల్లుతున్నాడు. జిల్లేడు గింజలు చల్లడానికి బాబు నీకు బంగారు నాగుళ్ళు కావాలా, ఇంత సారవంతమైన భూమి కావాలా? మూడో వాడు చిత్వా కర్పూర ఖండాన్ వృతిమిహ కురుతే స్తోత్రవాణాం సమంతాత్. వాడి తండ్రి గారు పెద్ద అరటి తోటనిచ్చాడు. కర్పూర ఖండములనే అరటి తోటనిచ్చాడు. కర్పూర ఖండం అంటే మీరు ఆ అరటి పండును తీసుకొచ్చి అక్కడ పెడితే మీకు ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు ముందుకు దాకా వాడి సువాసన వచ్చేస్తుంది. వాడు తన్మయుడైపోతాడు. అట్లాంటి రేరెస్ట్ వెరైటీ, ఆ రేరెస్ట్ వెరైటీని తీసుకొచ్చి వాడు అంత పెద్ద 200 ఎకరాల స్థలం వాడిది, అంత పెద్ద అరటి తోటను వాడు ఒకనాడు నరికి చుట్టూ కంచె కడుతున్నాడు. దాంతో ఫెన్స్ కడుతున్నాడు. వాటితో అరటి భోజనంతో మొత్తం ఫెన్స్ కడుతున్నాడు. అరే వీడు ఏమరా, కర్పూర ఖండాన్ని నరికేసి వీడు చుట్టూ చేను కడుతున్నాడు, వీడు దేన్ని రక్షించడానికి అని పోయి చూస్తే పల్లేరు గాయలు రక్షించడానికి చేస్తున్నాడు. ఈ ముగ్గురు మూర్ఖులని మీకు తెలుసు కదా. బంగారు పాత్రం చేసిన వాడు, బంగారు నాగళ్లతో దున్నినవాడు, కర్పూర ఖండాలని పుట్టించిన వాడు, వీళ్ళు ముగ్గురు మూర్ఖులని మీరు నమ్ముతారు కదా. అంతకంటే పెద్ద మూర్ఖుడు ఎవడంటే ప్రాప్యే మాం కర్మభూమి, ఈ కర్మభూమిలో జన్మించి నా భజతి మనుజో యస్తపో మందభాగ్యః. ఎవడు తపస్సు చేయకుండా కేవలం విషయలోలుడైపోతాడో అంతకంటే మందభాగ్యుడు లేడు, అంతకంటే పనికి మాలినవాడు లేడు అని ఆయన చెప్పాడు. 700 సంవత్సరాల కిందే చెప్పాడు ఈ విషయం. అట్లాంటి పవిత్రమైన భారత భూమిలో మనం జన్మించి మనం గర్వపడతాం. ఈ భారతదేశానికి ప్రాణభూతమైంది సంస్కృత భాష. ప్రతి వాళ్ళు సంస్కృతం నేర్చుకోండి. మీకు ఎట్లాగో ఇంగ్లీష్ వస్తుంది, ఎట్లాగో తెలుగు మర్చిపోతారు. కాబట్టి సంస్కృతాన్ని మాత్రం నేర్చుకోండి. సంస్కృతం 3 నెలలు కష్టపడితే మీకు వచ్చేస్తుంది. మీరు భగవద్గీతను, వాల్మీకి రామాయణాన్ని 3 రోజుల్లో నేర్చుకోవచ్చు, 3 నెలల్లో నేర్చుకోవచ్చు. నాలాంటి వాడికి కూడా కాస్త సంస్కృతం వచ్చిందండి. మీకు రాదా అండి మహామేధావులు? మీ అందరికీ సంస్కృతం వస్తుంది. 3 నెలలు కష్టపడండి, సంస్కృతం చదవండి, సంస్కృతం నేర్పండి.
సంస్కృతాన్ని నేర్చేట్టు మీ పిల్లల్ని చేయండి. వాళ్ళకి ఇంగ్లీష్, ఫ్రెంచ్ ఏ వచ్చినా సంస్కృతం రావాలి. సంస్కృతం వస్తేనే భారతీయులు తెలుస్తుంది. అట్లాగా ఈ భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తూ శ్రీమద్ భాగవతాన్ని, రామాయణాన్ని, భగవద్గీతను మీరందరూ సంస్కృత భాషలోనే అనువాదాలు లేకుండా చదివి ఆనందించే రోజు వస్తుందని నేను ఆశిస్తూ మీతో సెలవు తీసుకుంటున్నాను. ప్రొఫెసర్ లక్ష్మణమూర్తి గారికి